అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అన్ని చోట్ల ఒక గ్రాము 10,000 ఉంటే చీరాల ఏరియాలో గ్రాము 7,000 రూపాయలకే ఇస్తారు. మీరు సరేనంటే నేను మీతో పాటు వచ్చి ఆ గోల్డ్ని, అక్కడ గోల్డ్ ఉంది, కొంత గోల్డ్ ఉంది, మీరు వచ్చి చెక్ చేసుకొని ఈ గోల్డ్ కొనుక్కొని పోవచ్చు, చౌకగా కొనుక్కొని పోవచ్చు అంటే వీళ్ళు 1-2 సార్లు మాట్లాడుకొని ఇతను కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉండేటప్పటికీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఒకసారి వచ్చి ఆ గోల్డ్ కరెక్టా కాదా అనేది వెరిఫై చేసుకుందామని చెప్పేసి ఇప్పటికీ 15 రోజుల క్రితం ఈ నాగరాజు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి మన చీరాల ఏరియాకి రావడం జరిగింది. ఇక్కడ ఈ సాధుపాటి యువరాజ్ వాళ్ళ బంధువులు కొంతమంది కలిసి ఒక గోల్డ్ ఆర్నమెంట్ని చూపించారు. వాళ్ళకి చూపిస్తే ఈ ఫిర్యాదు ఏం చేశారో దాన్ని చెక్ చేసుకోవడం జరిగింది. చెక్ చేసుకున్న తర్వాత అది ఒరిజినల్ గోల్డ్, ఓకే ఒరిజినల్ గోల్డ్ అని నిశ్చయించుకొని వీళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళారు. ఈ యువరాజు అనే అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఉంటే అంత గోల్డ్ మేము కొంటాము, చౌకగా కొంటాము అని చెప్పేసి ఆశపడ్డారు. అంటే గ్రాము మామూలుగా అయితే 10,000 ఉంది, ఇక్కడ చీరాల ఏరియాలో 7,000కి ఇస్తారనగానే ఆశపడ్డారు. వీళ్ళు మా దగ్గర సుమారు 1/2 కేజీ బంగారం ఉంది, మీరు రావచ్చు అని చెప్పి చెప్పడంతో నిన్న ఈ ఫిర్యాది నాగరాజు వాళ్ళ అన్నయ్య కలిసి ఆ ట్రైన్లో బయలుదేరి అక్కడి నుంచి నరసరావుపేటకు వచ్చి నరసరావుపేట నుంచి చీరాలకు వచ్చారు. చీరాలకు రాగానే ఈ సాధుపాటి యువరాజు తన యొక్క గ్యాంగ్తో కలిసి వాళ్ళని మన బోయినవారిపాలెం ఏరియాలో ఉన్న రైల్వే ట్రాక్ పక్కకు తీసుకొచ్చారు. గోల్డ్ అక్కడ ఉంది, మీకు చూపిస్తాం రండి అని చెప్పేసి. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు గోల్డ్ చూపించమన్నారు. వీళ్ళు ఏమడిగారంటే ముద్దాయిలు మీ దగ్గర క్యాష్ ఉంది కదా చూపించండి ఒకసారి అంటే క్యాష్ చూపించడం జరిగింది. మేము తీసుకొచ్చామని చెప్పేసి తమ వద్ద ఉన్న 14 లక్షల రూపాయలు క్యాష్ తీసుకోవడం చూపించగానే ఒక్కసారిగా ముద్దాయిలంతా వాళ్ళని హడావుడి చేసేసి పోలీసులు వస్తున్నారు, ఇది వస్తున్నారు, మిమ్మల్ని పట్టుకుంటారు, జైలుకి పంపిస్తారు అది అని చెప్పేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న 14 లక్షల రూపాయల క్యాష్ని అట్లాగే ఈ సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్స్ని కూడా వాళ్ళు తీసేసుకొని వాళ్ళని వదిలేసి తమతో పాటు తెచ్చుకున్న కారులో వెళ్ళిపోవడం జరిగింది. ఈ కంగు తిన్న ఫిర్యాదులు ఏం చేయాలో తోచగా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 1 గంట టైంలో కంప్లైంట్ చేశారు. వెంటనే ఈ విషయాన్ని బాపట్ల ఎస్పీ గారికి తెలియజేయగా తుషార్ డూడి సారు వెంటనే టీమ్స్ ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించమని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ గారు, సిఐ గారు ఈ విషయాన్ని నాకు తెలియజేశారు. నేను మన ఐటీ కోర్ టీం వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు వాళ్ళ యొక్క సాంకేతికతని వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు, సిఐ గారు వాళ్ళ టీమ్స్ ఏర్పాటు చేసి వెతుకుతా ఈరోజు వాళ్ళ యొక్క ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది. దోర్నాల వైపు వెళ్తున్నారు, పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడే పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తూ ఉన్నారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.